హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ రోజు మనం సెషన్లో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించిన టెస్ట్ చూడబోతున్నాం అనమాట. సో ఢిల్లీ సుల్తాన్స్ అంటే మనకు ఎవరెవరు వస్తారు? 5 డిఫరెంట్ డైనాసిటీస్ వస్తాయి. ఏంటి ఆ 5 డిఫరెంట్ డైనాసిటీస్ అని అంటే మామ్లుక్ డైనాసిటీ. సో మామ్లుక్ డైనాసిటీని స్లేవ్ డైనాసిటీ అని కూడా మనం పిలుస్తాం అనమాట. అండ్ ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ అండ్ సయీద్ డైనాసిటీ. నెక్స్ట్ వచ్చేసి లోడీ డైనాసిటీ అనమాట. సో మామ్లుక్, ఖిల్జీ, తుగ్లక్, సయీద్ అండ్ లోడీ డైనాసిటీ, ఈ 5 కలిసి మనం ఢిల్లీ సుల్తాన్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో ఢిల్లీ సుల్తాన్స్ అంటే ఈ 5 పాలించిన ప్లేసెస్ ఏంటి, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కొత్త ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటి, అండ్ వీళ్ళ దగ్గర ఎవరైనా కోర్టు పోయిట్స్ ఉన్నారా, ఏవైనా వీళ్ళు ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ని కన్స్ట్రక్ట్ చేయించారా, వీటన్నిటి గురించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈరోజు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. Which Delhi Sultan introduced the Persian court customs of Sizda, that is prostration and pybos, kissing the monarch's feet to establish the majesty of the Sultanate? ఢిల్లీ సుల్తానేట్లో సుల్తాన్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి తన ఆస్థానంలో సిజ్దా అంటే సాష్టాంగ ప్రణామం చేయడం మరియు పైబోస్ అంటే రాజు యొక్క పాదాలను ముద్దాడడం వంటి పర్షియన్ ఆచారాలను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఈ 2 సిజ్దా మరియు పైబోస్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్షియన్ కల్చర్ నుంచి తీసుకొచ్చినవి అనమాట. సో ఈ 2 ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఈ సుల్తాన్ పాటించేవాళ్ళు అని అంటే సుల్తాన్ ఈజ్ అబోవ్ ఎవ్రీబడి అని చెప్పేసి అందరికీ చెప్పడం కోసం ఈయన ఈ పైబోస్ మరియు సిజ్దాని ఆయన ఫాలో అయ్యేవాడు అనమాట. సో ఈ పైబోస్ మరియు సిజ్దాని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు అని మనల్ని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఎవరెవరి గురించి ఇచ్చారు? అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఇబ్రహీం లోడి అండ్ గియాజుద్దీన్ బాల్బన్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4లో ఉన్న గియాజుద్దీన్ బాల్బన్. సో గియాజుద్దీన్ బాల్బన్ ఎవరైతే ఉన్నారో ఈయన మామ్లుక్ లేదా స్లేవ్ డైనాసిటీ యొక్క రూలర్ అనమాట. సో ఈ మామ్లుక్ లేదా స్లేవ్ డైనాసిటీ రూలర్ అయిన గియాజుద్దీన్ బాల్బనే మొట్టమొదటిసారి ఈ పైబోస్ మరియు సిజ్దా అనే ఈ ఆచారాన్ని ఆయన తన కోర్టులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో మనకి క్వశ్చన్ నెంబర్ 1కి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. What steps did the Sultans of Delhi Sultanate undertake to alleviate the agricultural crisis and issues caused by సివియర్ డ్రాట్స్? కరువు కాటకాల వల్ల ఏర్పడే వ్యవసాయ సంక్షోభం మరియు సమస్యలను పరిష్కరించడానికి ఢిల్లీ సుల్తానులు తీసుకున్న చర్యలు ఏవి అని ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి ఏమిచ్చారు? కంట్రోల్ ద ప్రైజెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అండ్ లగ్జరియస్ గూడ్స్, నిత్యావసర వస్తువులు మరియు విలాస వస్తువుల యొక్క ధరలను అదుపు చేయడం అంటున్నారు. ఆప్షన్ బిలో మనకి ఏమిచ్చారు? రెస్ట్రిక్ట్ అండ్ కంట్రోల్ హైలీ ప్రాఫిటబుల్ ట్రేడ్ యాక్టివిటీస్. సో లాభదాయకమైన వ్యాపార కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడం అంటున్నారు. ఆప్షన్ సిలో మనకి ఏమిచ్చారు? టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ లోన్స్ టు ఫార్మర్స్, ఇంప్రూవ్ ఇరిగేషన్ అండ్ డిస్ట్రిబ్యూట్ గ్రెయిన్స్ డ్యూరింగ్ షార్టేజెస్. రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం మరియు నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం అండ్ కొరత వచ్చిన సమయాల్లో ధాన్యాన్ని పంపిణీ చేయడం అంటున్నారు. ఆప్షన్ డిలో మనకేమిచ్చారు? టు ఎక్స్పాండ్ ద నెట్వర్క్ ఆఫ్ ద కెనాల్స్ అండ్ ఇంక్రీజ్ ద టోటల్ ఏరియా అండర్ అగ్రికల్చరల్ కల్టివేషన్. కాలువల నెట్వర్క్ను విస్తృతంగా పెంచి వ్యవసాయ భూమి యొక్క విస్తీర్ణాన్ని పెంచడం అంటున్నారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? అగ్రికల్చరల్ క్రైసిస్ వచ్చినప్పుడు, డ్రాట్స్ వచ్చినప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ ఏం యాక్షన్స్ తీసుకున్నారు అని అడుగుతున్నారు, అంటే ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అగ్రికల్చరల్ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఢిల్లీ సుల్తానులు తీసుకున్న యాక్షన్స్ ఏమున్నాయి అని అంటే ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి, ఈ 2 కూడా కరెక్ట్ అవుతాయి అనమాట. సో మనకి ఆప్షన్ సిలో ఏమిచ్చారు? వీళ్ళు ఫార్మర్స్కి లోన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం అండ్ అది మాత్రమే కాకుండా గ్రెయిన్ షార్టేజ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు దాన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇంకొక ఆప్షన్లో మనకి ఏమిచ్చారు? ఈ అగ్రికల్చరల్ కల్టివేషన్ ఏదైతే ఉందో ఆ ఏరియాని పెంచడానికి కెనాల్స్ని కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయడం, కెనాల్ నెట్వర్క్ని కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారనమాట. సో మనకి ఆప్షన్ సి అండ్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో ఆప్షన్ 4 ఏదైతే ఉందో మనకి అది సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Who was the founder of the Lodi dynasty of the Delhi Sultanate? ఢిల్లీ సుల్తానేట్ను పాలించిన లోడీ రాజవంశ స్థాపకుడు ఎవరు అని మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనకి ఢిల్లీ సుల్తానేట్స్లో 5 డిఫరెంట్ డైనాసిటీస్ ఉన్నాయి కదా, అందులో లోడీ రాజవంశం ఏదైతే ఉందో అది చిట్ట చివరిది అనమాట. సో ఢిల్లీ సుల్తాన్స్లో లాస్ట్ డైనాసిటీ ఏది అని అడిగితే లోడీ డైనాసిటీ అనమాట. సో ఈ లోడీ రాజవంశం ఏదైతే ఉందో దాన్ని స్థాపించిన వారు ఎవరు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకు ఆప్షన్స్లో ఏమిచ్చారు? ఆప్షన్ 1లో తైమూర్, ఆప్షన్ 2 బహ్లూల్ లోడీ, ఆప్షన్ 3 సికందర్ లోడీ అండ్ ఆప్షన్ 4
ఇబ్రహీం లోడి. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బహ్లూల్ లోడి. సో బహ్లూల్ లోడి ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ లోడి డైనాసిటీని స్థాపించడం జరిగింది అనమాట. సో మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్టయితే తైమూర్ వచ్చేసి ఈయన టర్కో మాంగోల్ కాంకరర్. ఈయన తుగ్లక్ డైనాసిటీ ఏదైతే ఉందో దాన్ని వీకెన్ చేయడం జరిగింది, కానీ ఈయన లోడి డైనాసిటీని స్థాపించలేదు. ఇంకొక ఆప్షన్ ఏముంది మనకి, సికందర్ లోడి. సికందర్ లోడి వచ్చేసి బహ్లూల్ లోడి యొక్క సక్సెసర్ అనమాట. అండ్ ఈ సికందర్ లోడి ఎవరైతే ఉన్నారో ఈయన ఆగ్రా సిటీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్లో మనకి ఏముంది, ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి ఎవరైతే ఉన్నారో ఈయన లాస్ట్ రూలర్ ఆఫ్ లోడి డైనాసిటీ. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో ఈయనని ఓడించడం జరుగుతుందన్నమాట. బాబర్ ఈయనని ఓడిస్తారు. సో అలా ఢిల్లీ సుల్తానేట్లో లాస్ట్ డైనాసిటీ అయిన లోడి డైనాసిటీ ఇక్కడితో అంతమవడం జరుగుతుంది. సో ఈయన లోడి డైనాసిటీకి లాస్ట్ రూలర్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో బాబర్ ఈయనని ఓడిస్తారు. అలా ఢిల్లీ సుల్తానేట్ అంతమవుతుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ లోడి డైనాసిటీ యొక్క ఫౌండర్ గురించి అడిగారు. సో ఫౌండర్ ఎవరు, బహ్లోల్ లోడి. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మ్యాచ్ ద ఆథర్స్ విత్ దేర్ కరెక్ట్ హిస్టారికల్ ఆర్ స్కాలర్లీ వర్క్స్. రచయితలను వారి సరియైన చారిత్రక లేదా విద్యాపరమైన రచనలతో జతపరచండి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనకి ఒక సెక్షన్లో ఏమిచ్చారు, ఆథర్స్ గురించి ఇచ్చారు. అండ్ ఇంకొక సెక్షన్లో ఏమిచ్చారు మనకి, వాళ్ళు రాసిన రచనలు లిటరరీ వర్క్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో మనకి ఆప్షన్స్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్లో ఎవరున్నారు, యూక్లిడ్. ఎవరు ఈ యూక్లిడ్ అంటే ఈయన ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్ అనమాట. సో ఈయన రాసిన ఇంపార్టెంట్ లిటరరీ వర్క్ ఏది అని అంటే దట్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ. ఈయనని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఓకే, యూక్లిడ్ వచ్చేసి ఆయన రాసిన రచన ఏది అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ. సెకండ్ బిలో ఏముంది మనకి, అమీర్ ఖుస్రో. సో అమీర్ ఖుస్రో ఎవరైతే ఉన్నారో ఢిల్లీ సుల్తానేట్స్ యొక్క ఖిల్జీ డైనాసిటీలో ఈయన కోర్ట్ పోయిట్ అండ్ హిస్టారియన్ లాగా ఉన్నారనమాట. సో అమీర్ ఖుస్రో యొక్క ముఖ్య రచన ఏది అని అంటే తారిక్ ఇలై. తారిక్ ఇలై దేని గురించి రాస్తుంది, దేని గురించి చెప్తుంది అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క రూల్ గురించి తారిక్ ఇలై మెన్షన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎవరున్నారు మనకి, జియావుద్దీన్ బరణి. సో జియావుద్దీన్ బరణి యొక్క ఇంపార్టెంట్ లిటరరీ వర్క్ ఏది, ఫత్వా-ఈ జహందరీ. సో జియావుద్దీన్ బరణి కూడా కోర్ట్ హిస్టారియన్. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈయన ఏదైతే ఫత్వా-ఈ జహందరీ రాశాడో ఇది మెయిన్గా ఢిల్లీ సుల్తానేట్స్ యొక్క పొలిటికల్ ఫిలాసఫీ గురించి చెప్తుందన్నమాట. అండ్ మనకి డీలో ఎవరున్నారు, షంషీ సిరాజ్ అఫీఫ్. సో షంషీ సిరాజ్ అఫీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క రూల్ గురించి మెన్షన్ చేస్తూ తారిక్ ఫిరోజ్ షాహీ అనే బుక్ని రాయడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే A1, B2, C3 అండ్ D4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఉంది ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. హూ వాజ్ ద కోర్ట్ పోయట్ ఆర్ హిస్టారియన్ ఆఫ్ ఎ కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఆస్థాన కవి లేదా చరిత్రకారుడు ఎవరు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర ఉన్న కోర్ట్ పోయిట్ ఎవరు, మనకి ఆప్షన్స్లో ఏమిచ్చారు, అమీర్ ఖుస్రో, హసన్ నిజామీ, అల్ బెరూని అండ్ ఇబన్ బటూటా. సో మనం అమీర్ ఖుస్రో గురించి ఆల్రెడీ చూసాం. అమీర్ ఖుస్రో ఎవరి దగ్గర కోర్టు పోయిట్ లాగా ఉన్నారు, ఈయన అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర కోర్టు పోయిట్గా ఉన్నారు. సో మనం ఈయనని ఎలిమినేట్ చేసేయచ్చు. మిగతా ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, హసన్ నిజామీ, అల్ బెరూని అండ్ ఇబన్ బటూటా. సో అల్ బెరూని ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరి దగ్గర కూడా మన ఇండియాలో ఢిల్లీ సుల్తానేట్లో కోర్టు పోయిట్గా చేయలేదు. అల్ బెరూని ఎవరైతే ఉన్నారో ఈయన మహమూద్ ఆఫ్ గజనీ ఇండియాకి వచ్చినప్పుడు ఆయనతో పాటు అల్ బెరూని కూడా ఇండియాకి రావడం జరుగుతుంది అనమాట. సో మనం ఈ ఆప్షన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా మిగతా ఆప్షన్స్ ఏమున్నాయి, ఇబన్ బటూటా. ఇబన్ బటూటా ఎవరైతే ఉన్నారో ఈయన ఒక మొరక్కో ట్రావెలర్. ఈయన కూడా మన దగ్గర కోర్ట్ హిస్టారియన్గా లేరు. కానీ ఈ మొరక్కో ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఢిల్లీ సుల్తానేట్స్కి సంబంధించిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఈయన ఇండియాకి రావడం జరిగిందనమాట. సో మనకి కరెక్ట్ ఇక్కడ ఆప్షన్ ఏం మిగిలింది, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కోర్ట్ పోయట్ లేదా హిస్టారియన్ ఎవరు అని అంటే అది హసన్ నిజామీ అనే అతను ఈయన దగ్గర కోర్టు పోయిట్గా ఉన్నారు. ఓకేనా, 5th క్వశ్చన్కి మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.